కానీ పార్టీ అధ్యక్షుడు కావాలంటే మీ జాగాలో మీరు పనిచేస్తే కాదు కదా, రాష్ట్రంలో మొత్తం లీడర్స్ ని కోఆర్డినేట్ చేయాలి. ఆ సత్తా అరవింద్కు ఉందా? భరత్ జీ తెలుగులో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు? టీవీ నైన్లో చేయండి. ఇప్పుడు నన్ను పిలిస్తే పోతా, పార్టీ పొమ్మంటే పోతా. నేను అట్లా పోలేను కదండి, అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది కదా. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి కదా. అంటే వేరే చోట పార్టీ పెంచగలడా? ఇచ్చిన కాకుండా మిగతా లీడర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకోగలడా? నా మోస్ట్ కోఆర్డినేటెడ్ ఎలక్షన్ నిజామాబాద్ పార్లమెంట్ అయింది ఈసారి. అందరికంటే తక్కువ నేనే పనిచేసిన నా పార్లమెంట్ ఎలక్షన్లో. తక్కువ అందరికంటే తక్కువ నా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో నాకంటే ఎక్కువ నా బూత్ అధ్యక్షులు, బూత్ మెంబర్స్, మండల అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరు నాకంటే చాలా ఎక్కువ పనిచేశారు. ఇట్ వాజ్ ద టీమ్ వర్క్. కానీ ఎందుకు అరవింద్ అంటే ఎవరిని కలుపుకొని పోడు, అందరితో పంచాయతీలు ఉంటాయని అంటారు. చూస్తే మళ్ళీ రిజల్ట్ ఏమో ఆ విధంగా వచ్చింది. అసెంబ్లీ రిజల్ట్ మీ దగ్గరే బాగుంది, ఆదిలాబాద్లో మీ దగ్గర నిజామాబాద్ అర్బన్ గెలిచింది, తర్వాత ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిచారు. పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 30%, 30% వచ్చింది. నేను అసెంబ్లీలో నా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా డిపాజిట్ కోల్పోలేదు. నేను అన్ని చాలా డిపాజిట్ వచ్చింది. 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్ కి 31.5, 32 టీఆర్ఎస్కి వచ్చింది, 32 చిల్లరు కాంగ్రెస్కి వచ్చింది. సమానంగా, ఆల్మోస్ట్ సమానంగా వచ్చింది. అయినా సరే ఎందుకంటారు అరవింద్ ఎవరిని ఏకపక్షంగా ముందుకు పోతాడు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో పంచాయతీలు ఉంటాయి? పర్సెప్షన్ ఎందుకట్లా బిల్డ్ అయింది? పర్సెప్షన్ రిజల్ట్స్ మ్యాటర్ సార్. డేటా విల్ స్పీక్. మీరే అంటున్నారు రిజల్ట్ ఇక్కడనే వస్తుందని. ఉంటారు కొందరు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. నాకు కూడా వినబడ్డది ఇది, చాలా పోయి కంప్లైంట్ ఇస్తున్నారని, అరవింద్కి టికెట్ ఇవ్వద్దని అంటారు. మరి టికెట్ ఎవరికి ఇవ్వాలని అడిగినట్ట వాళ్ళని. టికెట్ ఎవరికి ఇవ్వాలని అంటే మీకు ఎవరికన్నా ఇచ్చుకోరి అన్నారట. లేదు 400 సీట్లు వస్తున్నాయి కదా, 399 వస్తే ఏమవుతుంది అని అంటున్నారట. ఎవరికి ఇవ్వాలో చెప్తలేరు. కానీ అరవింద్కి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే ఏదో చెప్తారు కథలు.